హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యూఎన్ఏ ఒరిజినల్స్ ఎపిసోడ్ 2. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా వీడియోలోకి వస్తే, ఈ వీడియోలోని ఫస్ట్ క్వశ్చన్: థోర్ విత్ మ్యోల్నిర్ వర్సెస్ థోర్ విత్ స్ట్రాంబేకర్. థోర్ రాగ్నరాక్ మూవీ వరకు థోర్ థండర్ పవర్ ని మ్యోల్నిర్ తో యూజ్ చేస్తాడు. థోర్ రాగ్నరాక్ మూవీలో థోర్ మ్యోల్నిర్ డిస్ట్రాయ్ అయ్యాక థోర్ తన థండర్ పవర్ ని మ్యోల్నిర్ లేకపోయినా యూజ్ చేయడం స్టార్ట్ చేశాడు. మ్యోల్నిర్ అండ్ స్ట్రాంబేకర్, ఈ టూ వెపన్స్ పవర్ఫుల్. థోర్ మ్యోల్నిర్ కన్నా స్ట్రాంబేకర్ పవర్ఫుల్ గా ఉంటుందని వెట్రీ స్ట్రాంబేకర్ ప్రిపరేషన్ టైంలో చెప్తాడు. స్ట్రాంబేకర్ 6 ఇన్ఫినిటీ స్టోన్స్ పవర్ ని అబ్జర్వ్ చేసుకుంది. ఇంకా బైఫాస్ట్ ద్వారా థోర్ ని టెలిపోర్ట్ కూడా చేయగలదు. థోర్ విత్ మ్యోల్నిర్ కన్నా థోర్ విత్ స్ట్రాంబేకర్ పవర్ఫుల్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్: హౌ థానోస్ నో అబౌట్ టోనీ స్టార్క్. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ మూవీలో ఐరన్ మ్యాన్ ని చూసి థానోస్ యు హావ్ మై రెస్పెక్ట్ అని అంటాడు. అది చూసి అసలు థానోస్ కి ఐరన్ మ్యాన్ ఎలా తెలుసు అని చాలా మందికి డౌట్ ఉంది. ఈ క్వశ్చన్ కి డైరెక్టర్స్ ఆన్సర్ ఇచ్చారు. అది ఏంటంటే, అవెంజర్స్ 1 మూవీలో థానోస్ లోకీని ఎర్త్ పై అటాక్ కి పంపించాడు. అప్పుడు టోనీ కారణంగా థానోస్ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. హైడ్రా రిలీజ్ చేసిన మిసైల్ ని టోనీ స్టార్క్ పోర్టల్ ద్వారా తీసుకెళ్లి థానోస్ రిలేషన్షిప్ ని పేల్చేస్తాడు. ఆ టైంలో థానోస్ తెలుసుకుంటాడు ఎర్త్ పై అతని ప్లాన్ ని ఫెయిల్ చేసింది ఎవరు అని. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్: హౌ మెనీ ఇన్ఫినిటీ స్టోన్స్ ఇన్ మార్వెల్. మార్వెల్ యూనివర్స్ లో 6 ఇన్ఫినిటీ స్టోన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే స్పేస్ స్టోన్, టైమ్ స్టోన్, రియాలిటీ స్టోన్, మైండ్ స్టోన్, సోల్ స్టోన్, పవర్ స్టోన్. బట్ మార్వెల్ కామిక్స్ లో ఇన్ఫినిటీ స్టోన్స్ ఇన్ఫినిటీ జెమ్స్ తో పిలుస్తారు. కామిక్స్ లో టోటల్ గా 7 ఇన్ఫినిటీ జెమ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే స్పేస్ జెమ్, టైమ్ జెమ్, పవర్ జెమ్, మైండ్ జెమ్, రియాలిటీ జెమ్, సోల్ జెమ్, అండ్ ఫైనల్ గా సెవెంత్ జెమ్ నేమ్ ఏంటంటే ఇగో జెమ్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్: నాకు తెలిసి మీరంతా జాక్ స్నైడర్ జస్టిస్ లీగ్ మూవీ చూసింటారు. అందులో ఫ్లాష్ వర్సెస్ సూపర్ మ్యాన్ అప్పుడు ఫ్లాష్ ఎలా బ్లాస్ట్ నుండి సేవ్ అయ్యాడనేది ఇప్పుడు చూద్దాం. సూపర్ మ్యాన్ ఫ్లాష్ పై హీట్ విజన్ తో అటాక్ చేసే టైంలో ఫ్లాష్ భయంతో హ్యాండ్ రైస్ చేసి సూపర్ మ్యాన్ ని ఆపగలడని అందరు అనుకున్నారు. బట్ ఫ్లాష్ భయంతో సూపర్ మ్యాన్ ని ఆపలేదు. ఫ్లాష్ హ్యాండ్ లిఫ్ట్ చేసి సూపర్ మ్యాన్ హీట్ విజన్ నుండి ఫేస్ అవ్వాలనుకుంటాడు. మూవీ ఎండింగ్ లో కూడా ఫ్లాష్ సేమ్ హ్యాండ్ ని లిఫ్ట్ చేసి బ్లాస్ట్ నుండి ఫేస్ అయ్యాడు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్: వై ఐరన్ మ్యాన్ డిడ్ నాట్ యూస్ ఎడిత్ ఇన్ అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ. స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ లో టోనీ స్టార్క్ ఇన్వెషన్స్ లో ఒకటైన ఎడిత్ ని చూసాం. బట్ ఈ డ్రోన్స్ ని థానోస్ ఆర్మీ పై ఐరన్ మ్యాన్ ఎందుకు యూజ్ చేయలేదు అనడానికి ఆన్సర్ ని ఇప్పుడు చూద్దాం. ఎడిత్ కాంబాట్ డ్రోన్ హై కొలెబ్రీ బుల్లెట్స్ ని ఫైట్ చేస్తాయి. ఎలక్ట్రిసిటీ, మిసైల్స్, లేజర్స్, ఫ్లేమ్ థ్రోవర్స్ ఎడిత్ లో ఉన్నాయి. బట్ ఈ డ్రోన్స్ ని ఎండ్ గేమ్ ఫైనల్ బ్యాటిల్ లో యూజ్ చేసిన యూజ్ ఉండదు. ఫైనల్ బ్యాటిల్ లో అవెంజర్స్ వర్సెస్ థానోస్ ఆర్మీకి బిగ్ బ్యాటిల్ జరిగింది. ఆ ఫైట్ లో ఎడిత్ ని యూజ్ చేస్తే ఆ డ్రోన్స్ ఫైర్ కి సితారే ఆర్మీని కాకుండా అవెంజర్స్ కూడా చనిపోయే అవకాశం ఉంది. సో అందుకే అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీలో ఎడిత్ ని యూజ్ చేయలేదు. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్: ఫ్లాష్ వర్సెస్ కిక్ స్విల్లర్. ఫ్లాష్ డీసీ యూనివర్స్ లో ఫాస్టెస్ట్ మ్యాన్, కిక్ సిల్వర్ మార్వెల్ లో ఫాస్టెస్ట్ మ్యాన్. వీటిపై ఎక్కువ ఆలోచన లేదు. కిక్ సిల్వర్ కన్నా ఫ్లాషే ఫాస్టెస్ట్ మ్యాన్. ఆల్రెడీ మార్వెల్ డీసీ క్రాస్ ఓవర్ లో ఇద్దరికి రేస్ జరిగింది. అందులో ఫ్లాష్ గెలిచాడు. ఫ్లాష్ దగ్గర కిక్ సిల్వర్ కి ఉన్న అన్ని పవర్స్ తో పాటు ఫేసింగ్ అండ్ టైం కంట్రోలింగ్ పవర్స్ ఉన్నాయి. థోర్ అండ్ సజామ్ కి ఆల్మోస్ట్ సేమ్ పవర్స్ ఉన్నాయి. థోర్ వర్సెస్ సజామ్ కంపారిజన్ లో ఎవరు పవర్ఫుల్ అనేది చూద్దాం. ఫస్ట్ మనం ఇద్దరి ఇంట్రడక్షన్ గురించి చూద్దాం. ఫస్ట్ సజామ్ ఆర్జిన్ గురించి చూద్దాం. బిల్లీ బ్యాట్సన్ చిన్నప్పుడే తన పేరెంట్స్ కి దూరం అవుతాడు. తర్వాత తనని ఒక ఫ్యామిలీ అడాప్ట్ చేసుకుంటుంది. తర్వాత ఒక విజార్డ్ తనని ఒక ట్రైన్ నుండి ట్రాప్ చేసి తను సజామ్ పవర్స్ కి వర్తి అని ఆ విజార్డ్ బిల్లీకి సజామ్ పవర్స్ ఇస్తాడు. ఇప్పుడు మనం థోర్ ఆర్జిన్ గురించి చూద్దాం. థోర్ గురించి అందరికీ తెలుసు. థోర్ కింగ్ ఆఫ్ అస్గార్డ్, సన్ ఆఫ్ ఓడిన్ అండ్ నైన్ రీలం ప్రొటెక్టర్. ఇప్పుడు ఇద్దరు పవర్స్ ని కంపేర్ చేద్దాం. సజామ్ దగ్గర సోల్మోన్ విజ్డమ్, హర్క్యులస్ స్ట్రెంగ్త్, అట్లీస్ స్టామినా, జియోస్ పవర్, హెచ్లీస్ కరేజ్, మెర్క్యూరీ స్పీడ్. ఈ పవర్స్ ఉన్నాయి. ఇప్పుడు థోర్ దగ్గర ఏ పవర్స్ ఉన్నాయో చూద్దాం. థోర్ దగ్గర థండర్ అండ్ లైట్నింగ్ పవర్, వెదర్ మ్యానిపులేషన్, ఫ్లయింగ్ టెలిపోర్టేషన్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇద్దరి స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీ గురించి చూద్దాం. సజామ్ దగ్గర హర్క్యులస్ స్ట్రెంగ్త్ ఉంది అండ్ ఎటుపై ఎలాంటి వెపన్స్ అయినా సజామ్ ని ఏం చేయలేవు. అండ్ థోర్ దగ్గర అన్లిమిటెడ్ స్ట్రెంగ్త్ ఉంది. థోర్ తన డ్యూరబిలిటీతో హల్క్ పంచెస్ నుండి సర్వైవ్ అయ్యాడు.
ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అవ్వడానికి ఛాన్స్ ఉందనేది చూద్దాం. థోర్ వర్సెస్ సజామ్. ఇద్దరికీ ఆల్రెడీ కామిక్స్ లో ఫైట్ జరిగింది. బేసిక్ గా సజామ్ జోస్ లైటింగ్ పవర్ ని యూజ్ చేస్తాడు. అండ్ థోర్ కి తన ఓన్ లైట్నింగ్ పవర్ ఉంది. కామిక్ లో ఇద్దరు ఫైట్ జరిగినప్పుడు మ్యోల్నీర్ తో సజామ్ లైట్నింగ్ పవర్ ని అబ్జర్వ్ చేసి సజామ్ ని బిల్లీగా మార్చాడు. సో ఈ ఫైట్ లో థోర్ విన్ అయ్యాడు. సో ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇది ఫ్రెండ్స్ ఈ Q&A వీడియో. నెక్స్ట్ Q&A వీడియో కోసం మీ క్వశ్చన్స్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.